ప్రపంచంలో స్వలింగ సంపర్కం గురించి దృక్కోణం మారుతోంది. ఒకప్పుడు హీనంగా చూసిన స్థాయి నుంచి అది వారి హక్కు అని చెప్పేదాకా వచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు పలు దేశాల్లో చట్టబద్ధత ఏర్పడుతోంది. నిజానికి ఇప్పటి వరకు స్వలింగ సంపర్కం అన్నది అసహజ లైంగిక ప్రవృత్తి. రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్న వారందరినీ కలిపి ఎల్జీబీటీక్యూఐ అని వ్యవహరిస్తుంటారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్ కు సంక్షిప్త నామంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగికాసక్తి లెస్బినిజం. ఇలాంటి వారిని లెస్బియన్ అని పిలుస్తూ ఉంటారు. అదే పురుషుల మధ్య ఉండే వారిని గే అని అంటుంటారు. సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణగా చూపే వారిని బైసెక్సువల్ జంటలుగా అంటుంటారు. పుట్టినప్పుడు ఆడ మగగా ఉండి పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారే ఆసక్తి చూపే వారిని ట్రాన్స్జెండర్ లేదా ట్రాన్సెక్సువల్ అంటుంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. వీరినే హిజ్రాలని కూడా పిలుస్తుంటారు. దేశవ్యాప్తంగా వీరికి రకరకాలుగా పేర్లున్నాయి. మళ్ళీ వీరిలో చాలా రకాల వారు ఉంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిలా పుట్టి కూడా తనను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడే వాళ్ళు ఈ కోవలోకి వస్తుంటారు. ఇలాంటి వారిని హెటీరోసెక్సువల్ ట్రాన్స్జెండర్ అంటారు. క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడ, మగ, ట్రాన్స్జెండరా, మరోటానా అన్న దానిపై వాళ్ళకే స్పష్టత ఉండదు. అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటుంటారు. చివరిగా ఇంటర్సెక్స్ అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో మగో చెప్పలేనివారు. మళ్ళీ వీరిలోనే క్రాస్ డ్రెస్సెస్ అని, మరోటాలని పలు రకాలుగా ఉంటుంటారు. ఎల్జీబీటీక్యూఐ మొత్తాన్ని కలిపి ఇటీవల కామంగా గే అని వ్యవహరిస్తున్నారు. వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ 6 రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నాళ్లుగా ఈ జెండా ఒక రకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో ఇకపై స్వలింగ వివాహాలు చట్టబద్ధమయ్యాయి. అయితే మొన్న ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం థర్డ్ జెండర్ విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నారు. అదే గత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఈ మార్పును ఆహ్వానించారు. అగ్రరాజ్యం అమెరికాలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. నిజానికి ఈ ధోరణి ప్రపంచానికి కొత్తేమీ కాదు. కానీ గతంలో చాటుమాటుగా జరిగేది. ఇప్పుడు నేరుగా ముందుకొస్తున్నారు. చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ అన్ని కాలాల్లోనూ అనివార్యంగా కల్పించే ధోరణిగానే ఉండిపోయింది. కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు సరికదా. ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణి చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్ ను కూడా గే సెక్స్ కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు. అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లాండ్ లో కూడా 100 ఏళ్ల క్రితం ఇది పరిస్థితి. ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత 25 ఏళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదే అన్న వాదనలు బయలుదేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు 1990లో 20% లోపే సమర్థన ఉండగా 2020 నాటికి 70%కి పైగా పెరిగింది. తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. గేలు బాహాటంగా తాము స్వలింగ సంపర్కులం అని చెప్పుకోవడానికి భయపడడం లేదు. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో కోర్టు ఆదేశాల రూపాలలోనో అందుకు ఆమోదం లభించింది. ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాల్లో భారత్ తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. దక్షిణ మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తోంది. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించలేదు. సౌదీ అరేబియా, సూడాన్, యెమెన్, ఇరాన్ లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణ శిక్షే. ఇక నైజీరియా, సొమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్స్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇతర దేశాల్లో అమల్లో ఉన్నాయి. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, ఖతర్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కులకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఆది నుంచి స్వలింగ సంపర్కంపై చిన్న చూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు.
సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదనలకు దారితీసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంత మాత్రము నేరం కాదని తేల్చి 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయితే ప్రస్తుతం చాలా దేశాలలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కలిగింది. ఆ దేశాల లిస్ట్ ను ఒకసారి చూస్తే చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫిన్లాండ్, లగ్జంబర్గ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ సహా మరెన్నో దేశాలు కూడా దీంట్లో ఉన్నాయి. తాజాగా థాయిలాండ్ లో సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వివాహ సమానత్వ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంతో ఈ మైలురాయిని వేడుకగా జరుపుకోవడానికి బ్యాంకాక్ నగర అధికారులు ఎల్జీబీటీక్యూలకు సహకరిస్తున్నారు. తాయ్ చట్టం ప్రకారం వారి యూనియన్ అధికారికంగా గుర్తింపు పొందడమే వారికి అతిపెద్ద కళ. ఇప్పుడు LGBTQ+ జంటలకు కూడా ఇతర జంటల మాదిరే సమానమైన హక్కులు వచ్చాయి. వారు నిశ్చితార్థం, వివాహం చేసుకోవచ్చు, ఆస్తులను పర్యవేక్షించుకోవచ్చు, ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు, పిల్లలను దత్తత తీసుకోవచ్చు, వారి భాగస్వామి అనారోగ్యానికి గురైతే వైద్యపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు, భాగస్వామితో ప్రభుత్వ పెన్షన్ వంటి ఆర్థిక ప్రయోజనాలను పంచుకోవచ్చు. తాయ్ పార్లమెంట్ లో ఈ బిల్లుకు అనుకూలంగా 400 ఓట్లు, వ్యతిరేకంగా 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. కన్సర్వేటివ్ సెనేట్ లో కూడా కేవలం 4 సభ్యులు మాత్రమే దీనిని వ్యతిరేకించారు. కొత్త చట్టం వివాహానికి సంబంధించిన తాయ్ సివిల్ కోడ్ లోని 70 విభాగాల నుంచి పురుషుడు, స్త్రీ, భర్త, భార్య వంటి లింగ నిర్దిష్ట పదాలను తొలగిస్తోంది. ఈ నిబంధనలను వ్యక్తిగత, జీవిత భాగస్వామి వంటి తటస్థ పదాలతో భర్తీ చేస్తారు. అయితే దాదాపు అన్ని దేశాలలో స్వలింగ సంపర్కులు రక్తదానం చేయడానికి అనర్హులుగా ఉంటారు. ట్రాన్స్జెండర్లు, స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్లు తమ బంధువులకు లేదా ఇతర పరిచయస్తులకు రక్తదానం చేయలేరు. చాలా దేశాలలో ఇటువంటి వ్యక్తులు రక్తదానం చేయడం లేదు. HIV నిరోధించడం కోసం 1980ల నుంచి ప్రపంచంలోని అనేక దేశాల్లో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లు రక్తదానం చేయడం నిషేధంగా ఉంది.